భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్మన్ కింగ్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికారు. 2011లో వెస్టిండీస్ జట్టుపై టెస్ట్ అరంగేట్రం చేసిన విరాట్ 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు. తన కెరీర్లో 123 టెస్ట్ మ్యాచ్లు ఆడిన కోహ్లీ 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. భారత కెప్టెన్గా అత్యధిక పరుగులు 5,864 పరుగులు చేశాడు. 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఇందులో 7 డబుల్ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన ఇండియన్ బ్యాట్స్మన్ కోహ్లీనే. సచిన్ సెహ్వాగ్ రికార్డులను బ్రేక్ చేశాడు. వరుసగా 4 టెస్టు సిరీస్లో 4 డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ. ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక పరుగులు చేసిన భారతీయ బ్యాట్స్మన్ కూడా కోహ్లీనే. ఇక టీమిండియా తరఫున టెస్టుల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్గా నిలిచాడు విరాట్ కోహ్లీ. మొత్తం 68 టెస్టులకు నాయకత్వం వహించగా 58.82 గెలుపు శాతంతో 40 విజయాలు సాధించాడు. ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలిచిన తొలి ఆసియా కెప్టెన్గా రికార్డు సృష్టించాడు. బంగ్లాదేశ్ మినహా తాను ఆడిన అన్ని దేశాల్లో ఆయా దేశాలపై సెంచరీలు చేశాడు విరాట్ కోహ్లీ. అయితే 10,000 పరుగుల మైలురాయి కొద్ది దూరంలో ఉండగా రిటైర్మెంట్ ప్రకటించడం పట్ల ఆయన ఫ్యాన్స్ నిరుత్సాహపడుతున్నారు.